ఈరోజు మనం మాట్లాడబోతున్న మూవీ సింగీతం. డైరెక్టర్ బై సింగీతం శ్రీనివాసరావు గారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈజీగా చూడొచ్చు ఈ మూవీ. నాకైతే ఈ మూవీ అంతగా కనెక్ట్ అవ్వలేదు. నమస్కారం అందరికీ, వెల్కమ్ టు పక్కా సీన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్. స్టోరీ విషయానికి వస్తే, ప్రతాప్ అనే పర్సన్ తన తండ్రి చనిపోయిన తర్వాత తన ఆస్తి కోసం కుబేరపురం అనే గ్రామానికి వస్తాడు. ఆ గ్రామంలో బంగారు గనులు ఉంటాయి. సో అక్కడ మైనింగ్ వాళ్ళ వల్ల ఆ ప్లేస్ మొత్తం పొల్యూట్ అయి ఉంటుంది. సో పొల్యూట్ అయిన గ్రామంలో ఒక చెట్టు మిగిలి ఉంటుంది. అయితే ఆ చెట్టు కింద బంగారు ఉందన్న ఆశతో ఆ మైనింగ్ వాళ్ళు ఆ చెట్టుని నరికేస్తారు. ఆ నిర్ణయం వల్ల ఆ గ్రామంపై ఒక శాపం పడుతుంది. ఆ శాపం కారణంగా గ్రామస్తులు సాధారణంగా మాట్లాడలేరు. ఏది మాట్లాడినా సరే అది పాటల రూపంలో మాత్రమే వ్యక్తపరచాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతాప్ ఏం చేశాడు, ఆ శాపం నుంచి ఆ గ్రామ ప్రజలు ఎలా బయటపడ్డారు అనేది సింగీతం మెయిన్ స్టోరీ. కమింగ్ టు పాజిటివ్స్, నాకైతే ఈ మూవీ బిగ్గెస్ట్ పాజిటివ్ అంటే డిఫరెంట్ అటెంప్ట్. ఈ రోజుల్లో అందరూ ఒకే తరహా కమర్షియల్ మూవీ తీస్తున్న సమయంలో ఇలాంటి కాన్సెప్ట్తో మూవీ చేయడం నిజంగా మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ముఖ్యంగా డైరెక్టర్ గారు ఈ 96 ఏజీలో కూడా ఇలాంటి డిఫరెంట్ అటెంప్ట్ చేయడం చాలా మంచి విషయం. అది స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. అలాగే మూవీలో న్యూ కాస్ట్ కూడా తమ పాత్రలను డీసెంట్గా జస్ట్ చేశారు. ఎవరు ఓవర్ యాక్ట్ చేయకుండా సింపుల్గా పర్ఫామ్ చేశారు. మరో ముఖ్యమైన విషయం డిఎస్పి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ తన పని తాను పర్ఫెక్ట్గా చేశాడు. మ్యూజిక్ ఈ మూవీకి మేజర్ స్ట్రెంత్ అని చెప్పవచ్చు. నెగిటివ్స్ గురించి మాట్లాడితే, నాకు అది బిగ్గెస్ట్ ఇష్యూ మూవీ ఎగ్జిక్యూషన్. ఈ మూవీ ఆల్మోస్ట్ సాంగ్స్ మోడ్లో ఎక్కువసేపు సాగుతుంది. అది కాన్సెప్ట్కి కొత్తగా అనిపించిన కొత్తసేపటి తర్వాత కొంచెం రిపీటెడ్గా ఫీలింగ్ వస్తుంది. అందుకే ఎమోషనల్ కనెక్షన్స్ పూర్తిగా ఎస్టాబ్లిష్ కాకుండా నాకు పర్సనల్లీ క్యారెక్టర్స్ అంతగా కనెక్ట్ కాలేకపోయాను. కొన్ని సీన్స్ ఇంకా ఎంగేజింగ్గా రాసి ఉంటే బాగుంది అనిపించేది. సో అవి ఇంపాక్ట్ కూడా పెరిగేది. ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే, సంగీతం ఒక డిఫరెంట్ అటెంప్ట్. ఇది డెఫినెట్లీగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా, ఎమోషనల్ కంటెంట్ పరంగా మాత్రం నాకు పూర్తిగా వర్కౌట్ కాలేదు ఈ మూవీ. అయినా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మూవీస్ని సపోర్ట్ చేయాలి. కమర్షియల్ సినిమాకి భిన్నంగా ఏదైనా చూడాలనుకునే వాళ్ళకి ఒకసారి ట్రై చేయొచ్చు ఈ మూవీ. వీకెండ్లో ఫ్యామిలీతో కూర్చొని అలా కాసేపు సరదాగా ఈ మూవీ చూసేయచ్చు. ఫైనల్గా ఒక్క మాట, ప్రతి డిఫరెంట్ అటెంప్ట్ పెద్ద సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి ప్రయత్నమే కొత్త సినిమాలకు దారి చూపిస్తాయి. సంగీతం కూడా అలాంటి ఒక సిన్సియర్ అటెంప్ట్ అని నాకు అనిపించింది. ఈ మూవీకి నా రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్. మీరు సంగీతం మూవీ చూసారా? చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆనెస్ట్ మూవీ రివ్యూస్ కోసం పక్కా సీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, దిస్ పక్కా సీన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్.